సమయం తక్కువ ఉంది కాబట్టి 2-3 విషయాలు సూటిగా చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మీడియా లోపాలను ఎత్తి చూపడమే కాదు, మంచి జరిగినప్పుడు దాన్ని కూడా చెప్పాలి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో హోమ్ మినిస్టర్గా కూడా ఆయన ఉన్నారు కాబట్టి మంచి ఏం జరిగింది నా అబ్జర్వేషన్లో మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక్కడ వందలాది మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, టీవీ స్క్రీన్ల మీద కూడా వేలాది మంది చూస్తున్నారు. సార్ ఒక విషయంలో మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదేంటంటే చట్టం ముందు అందరూ సమానమే అని మీరు 1-2 సందర్భాల్లో మిగతా వాళ్ళు అటువంటి డిసిజన్ తీసుకోలేరు, ప్రూవ్ చేశారు సార్. చట్టం ముందు రాజు లేదు, పేద లేదు. చట్టం ఎవరికి చుట్టం కాదు, పెద్దవాళ్ళైనా పేదవాళ్ళైనా ఎవరికి చుట్టం కాదు, అందరూ సమానమే అని మీరు చాటి చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆ సందర్భానికి నేను పోదలుచుకోలేదు, మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు బికాజ్ ఐ వర్క్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైం ఢిల్లీ, కాబట్టి ఢిల్లీ నుంచి కాల్స్ వచ్చాయి, అరే ఇతనా బడా ఆदमी को अरेस्ट कर दिया, ये ऐसा मतलब ఆ ఫ్రీ హ్యాండ్ మీరు ఇవ్వబట్టే జితేంద్ర గారికి లేకపోతే సివి ఆనంద్ గారికి అది సాధ్యమైంది. సో ఒక మెసేజ్ హోమ్ మినిస్టర్ మీరే, ముఖ్యమంత్రి మీరే ఒక క్లియర్ మెసేజ్ పంపించారు. చట్టం ముందు ఎవరు గొప్ప కాదు, తప్పు చేస్తే ఎవరైనా సరే దానికి వారు అనుభవించాల్సిందే అని మీరు స్పష్టంగా జాటి చెప్పారు. దీనికి రియల్లీ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. రెండో విషయం సార్, నా అబ్జర్వేషన్ పోస్ట్ మెరిట్ సార్, మెరిట్ ఆధారంగా మీరు పోలీసులకు పోస్టింగ్స్ ఇచ్చారు సార్. లాస్ట్ 15-20 సంవత్సరాల్లో సరే డిఫరెంట్ పార్టీస్ డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, అది లోపించింది సార్. నా ముందు అవినాష్ మహంతి గారు ఉన్నారు సైబరాబాద్ సిపిగా, ఆయన పోస్టింగే ఉదాహరణ. ముక్కుసూటిగా ఉంటారు, తెలిసి కూడా అటు ఇచ్చారు. అంటే అయినో ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు ప్రజాప్రతినిధుల నుంచి ఎంత ఒత్తిడి ఉంటుంది నాకు తెలుసు పోస్టింగ్స్ విషయంలో. రెండింటి బ్యాలెన్స్ చేయాలి ప్రజాప్రతినిధులు. లాస్ట్ 15-20 సంవత్సరాలుగా 3/4 మెజారిటీ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు పోస్టింగ్స్లో మెరిట్. అంటే ప్రజాప్రతినిధులు పోస్టింగ్స్ విషయంలో రికమెండ్ చేయవద్దని కాదు, కానీ రికమెండ్ చేస్తున్న వ్యక్తుల్ని తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కేవలం ఇంతకుముందు నా చిన్నప్పుడు పోలీసులు వెళ్తే కనుక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంపీ కానీ వెళ్తే కేవలం ఒక కానిస్టేబుల్ మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదానికి సిఐ ఎస్ఐ కూడా ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వెళ్ళినప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళని వాళ్ళు పోస్టింగ్లకు రికమెండ్ చేస్తున్నారు. మంచి వ్యక్తుల్ని అందరినీ అనట్లేదు, ప్రజాప్రతినిధుల్ని కొద్దిమంది చేస్తున్నారు. కానీ మీకు 3/4 మెజారిటీ ఉన్న గవర్నమెంట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయని విధంగా మీరు పోస్టింగ్స్లో మెరిట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఈ విషయాలు మంచి పనులు చెప్తే కనుక మీకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది, సో దట్ మీరు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతారు. అయినో మీ మీద ఎంత ఒత్తిడి ఉంది ప్రజాప్రతినిధులకు సంబంధించి, మీకంటే ఎక్కువ మెజారిటీతో గెలిచిన వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయని దాన్ని మీరు చేస్తున్నారు సార్. రియల్లీ దానికి కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మూడో విషయం సార్, డ్రగ్స్కు సంబంధించి సార్, నేను ఢిల్లీలో మీకు కూడా తెలుసు సార్, ఢిల్లీలో 10 సంవత్సరాలు పనిచేసి వచ్చాను. పంజాబ్లో ఆ చుట్టుపక్కల రాష్ట్రాలు వెళ్తున్నప్పుడు పంజాబ్ లాంటి సిచ్యువేషన్ తెలంగాణలో డ్రగ్స్కి సంబంధించి వచ్చిన పరిస్థితి సార్. ఇక్కడ నా కుమారుడు కూడా ఉన్నాడు సార్. నేను పెద్ద స్కూల్స్లో జాయిన్ చేయాలంటే, ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాయిన్ చేయాలంటే, అంటే స్కూల్ అందరని కాదు, పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో 8th క్లాస్ 9th క్లాస్ కూడా డ్రగ్ కల్చర్ వచ్చింది సార్. దీన్ని ఎవరూ దృష్టి పెట్టలేదు సార్. మీరు వచ్చిన తర్వాత దాన్ని దృష్టి పెట్టారు సార్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అయినా డ్రగ్స్ అయినా ఈ విషయంలో మీరు తీసుకున్న చర్యల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. ఒక తండ్రిగా నేనైతే ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయించలేదు సార్, ఇంటి ఎదురుగా ఉన్న స్కూల్లోనే జాయిన్ చేయించారు. దట్ బికాజ్ అది ఒక రీజన్. తర్వాత పోలీసుల గురించి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పోలీస్ స్కూల్స్ కూడా స్టార్ట్ చేశారు సార్. సో ఒక హోంమంత్రిగా మీరే ఇప్పుడు ఉన్నారు, హోంమంత్రిగా మీరే కంటిన్యూ కావాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ వస్తే వాళ్ళ చేతులు ఎలా ఉంటుందో, అంటే ఒక సిస్టమ్ను మీరు మార్చే దిశగా, ఇంతకాలం ఈ సిస్టంలో ఉన్న లోపాలు మార్చే దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. దానికి రియల్లీ నేను వ్యక్తిగత లెవెల్లో ప్లస్ జీ తెలుగు న్యూస్ ఎడిటర్గా కూడా ఈ విషయంలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. సో థ్యాంక్ యూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్. పోలీస్ అవార్డ్స్ సంబంధించి ఈ ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం కూడా మీరు అవకాశం ఇస్తే, ఎందుకంటే మా జీ నెట్వర్క్లో రాజస్థాన్లో మిగతా రాష్ట్రాల్లో అన్ని అవార్డ్స్ ఇస్తుంటారు, డాక్టర్స్ అవార్డ్స్, రియల్ ఎస్టేట్ అవార్డ్స్.
పోలీసులకు సంబంధించి లేదు సార్. మా జీ నెట్వర్క్లో మిగతా నేషనల్ ఛానల్స్లో పోలీస్ అవార్డ్స్ కంపల్సరీగా ఉంటుంది. మేము రీసెంట్లీ 2-3 సంవత్సరాల క్రితమే లాంచ్ చేశాం కాబట్టి మాకు ఈ అవకాశం కల్పించారు. అవకాశం కల్పించిన ఈ నిజానికి ఐడియా ఉమేష్ రాఫ్ గారిది, మా డైరెక్టర్ గారిది. ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి సో అవకాశం జితేంద్ర గారు కల్పించినందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. వచ్చిన వాళ్ళందరూ కూడా అవార్డు విన్నర్స్ కూడా వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు. చాలా షార్ట్ నోటీస్లో 3-4 రోజుల్లోనే మా స్టాఫ్ అందరు కూడా జీ తెలుగు న్యూస్ టీం అంతా కలిసి దీన్ని పనిచేసి చాలా సక్సెస్ఫుల్గా హోస్ట్ చేసామని అనుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.